హలో గాయ్స్, వెల్కమ్ టు యూనిక్ కుకింగ్ వీడియోస్. ఎవరైనా కొత్తవారు ఈ వీడియో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్, షేర్, కామెంట్ కూడా చేయండి. ఈరోజు మనం సన్న ఉప్మా రవ్వ ఎలా చేసుకోవాలో ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. ముందుగా 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ పోసుకున్న తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న ఉప్మా రవ్వ అందులో వేసుకొని కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. చేసుకున్న తర్వాత దానిని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. అదే కళాయిలో 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ పోసుకోండి. తాలింపు గింజలు వేసుకొని అలాగే కొన్ని పల్లీలు కూడా అందులో వేసుకోండి. వేసుకున్న తర్వాత మనం ఆనియన్స్ ముక్కలు, పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నవి అందులో వేసుకోవాలి. ఇలా వేసుకొని డీప్ ఫ్రై వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసుకోండి. ఒక 2 రెమ్మలంతా వేసుకోండి కరివేపాకు. కరివేపాకు వేసుకొని కలుపుకోండి. ఆ తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కలు కూడా అందులో వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుతూ ఉండండి. ఒక 5 మినిట్స్ వరకు అలాగే కలుపుతూ లో సిమ్లో ఉంచుకోండి. అవి కొంచెం వేగేంత వరకు అలాగే ఉండండి. లో సిమ్లో 2 మినిట్స్ వరకు అలా ఉంచండి. ఎవరైనా కొత్తవారు ఈ వీడియో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్, షేర్, కామెంట్ కూడా చేయండి. ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోండి. టేస్ట్ చాలా బాగుంటుంది. తర్వాత కలుపుకోండి. ఇలా కొంచెం కలుపుకున్న తర్వాత సరిపోయండి వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసుకొని ఒక 5 మినిట్స్ వరకు లేదా 10 మినిట్స్ మధ్య అలాగే లో సిమ్లో వదిలేయండి. వాటర్ కొన్ని మరిన్నే పోసుకోండి. అలా వాటర్ ఎక్కువగా తీసుకోవడం వల్ల అవి మొత్తం ఉడుకుతాయండి మెత్తగా. ఇలా ఒక 10 మినిట్స్ వరకు లో సిమ్లో వదిలేసేయండి. తర్వాత అవి మనకు మరుగుతావి వాటర్. అప్పుడు ఆ టైంలో మనం రెడీ చేసి పెట్టుకున్న ఉప్మా రవ్వ ఉంది కదండి, అది కొద్దిగా కొద్దిగా వేస్తూ కలుపుకోవాలి. ఇలా కలుపుకోవడం ద్వారా మనకు ఉప్మా రవ్వ అనేది గడ్డలు గడ్డలుగా ఉండదండి. సడన్గా అలాగే మొత్తం పోసుకోకూడదు. అలా పోసుకోవడం వల్ల ఉప్మా రవ్వ గడ్డలు కడుతుంది. ఎందుకంటే వాటర్ వేడిగా ఉంటాయి కదా, అందువల్ల కొంచెం కొంచెం పోస్తూ కలుపుకోవాలి. మనకు కలుపుకోవడానికి వీలుగా ఉన్నంతనే కొంచెం కొంచెం పోస్తూ అలా కలుపుకోండి వీడియోలో చూపించే విధంగా. అందుకే నేను వాటర్ ఎక్కువగా తీసుకోమని చెప్పానండి. చూసారా, దగ్గరికి అవ్వేంత వరకు అలా కలుపుతూనే ఉండండి. మనం స్టార్టింగ్ నుండి ఉప్మా రవ్వ పోస్తున్న దగ్గర నుండి గరిటెతో ఇలా కలుపుతూనే ఉండాలి. ఇలా కలుపుకోవడం ద్వారా మనకు ఉప్మా అనేది గడ్డలు గడ్డలుగా రాకుండా టేస్టీగా చాలా బాగుంటుంది, మెత్తగా ఉంటుంది. ఇలా కలుపుతూనే ఉండండి. కలిపిన తర్వాత ఒక 2 మినిట్స్ వరకు అలా వదిలేయండి లో సిమ్లో. ఈ ప్రాసెస్ మొత్తం లో సిమ్లో చేసుకోండి. ఉప్మా టేస్టీగా చాలా బాగుంటుంది. తర్వాత కొంచెం నెయ్యి యాడ్ చేసుకోండి. నెయ్యి లేకపోతే స్కిప్ చేసేయండి. కానీ నెయ్యి యాడ్ చేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది.
నెయ్యి యాడ్ చేసిన తర్వాత ఇలా కొద్దిసేపు కలుపుకోండి, మిక్స్ అయ్యేలా అది మొత్తం. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత ఒక 1 మినిట్ వరకు అలా వదిలేసి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనా పైనుండి కొంచెం యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న కొత్తిమీర, పుదీనాని గరిటెతో కలుపుకోండి. ఎవరైనా కొత్తవారు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ రెసిపీ ఎలా ఉందో కామెంట్ బాక్స్లో తెలియజేయండి. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో చెప్పండి. ఇంకా కొత్త రెసిపీస్ కావాలంటే కామెంట్ చేయండి, నేను రెసిపీస్ పెడతాను. టేస్ట్ మాత్రం బాగుందండి, మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. గ్యాస్ ఆఫ్ చేసుకొని మూత పెట్టేసుకోండి. ఇంతే, ఉప్మా రెడీ అయిపోతుంది. మీరు కూడా ట్రై చేయండి. చాలా ఈజీ ప్రాసెస్ అండి. రెసిపీ కూడా చాలా సింపుల్. సబ్స్క్రైబ్.